హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది ఇళ్లల్లో మనకి ఇలాంటి రైట్ సైడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో మనం చాలా అకేషన్స్కి, బర్త్డేస్కి అండ్ ఫెస్టివల్స్కి వీటిని యూజ్ చేస్తూనే ఉంటాం. కానీ కొద్ది రోజులకి ఏమవుతాయి అంటే యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని లైట్స్ అనేవి మధ్యలో వెలగకుండా ఆగిపోతాయి. అంటే కొన్ని వెలగకుండా ఉంటాయి. అంటే అక్కడక్కడ మనకి వన్ బై వన్ కానీ లేకపోతే కొన్ని ర్యాండమ్గా వెలగకుండా ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి ఇప్పుడు దీంట్లో ఏముంటాయంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఏంటి అంటే రైస్ లైట్స్ అనేవి ఈ మోడల్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇట్లా 4 లైన్స్ ఉంటాయి. ఇట్లా 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో న్యూట్రల్ అండ్ ఒకటేమో లైన్. సో వీటిని అండ్ టూ లైన్స్ ఏమో 2 లైట్స్కి ఇస్తాం. సో ఇవన్నీ మీకు అనవసరం అండి. కొద్దిగా ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా అర్థమవుతాయి. సో వాళ్ళైతే ఈజీగా చేసేసుకుంటారు. సో మీకు ఇవన్నీ కాకుండా మీకు ఎక్కడైతే ఏ లైన్ అయితే ప్రాబ్లం ఉందో వాటికి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే, నాకు కూడా ఈ లైట్ అనేది తెచ్చుకున్న ఒక ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు 1 లైన్ మొత్తం ఫెయిల్ అయిందంటే, అంటే మనకి ఆల్టర్నేట్ లైటింగ్ అనేది వస్తుంది అండ్ ఆల్టర్నేట్ లైటింగ్ అనేది రావట్లేదు. సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసారు కదండి, ఈ బల్బ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ బల్బ్ ఉంది కదండి, ఈ బల్బ్ అనేది ఫెయిల్ అయింది అండ్ ఈ బల్బ్ అనేది బాగుంది అండ్ ఈ బల్బ్ కూడా బాగుంది. ఈ మధ్యలో బల్బ్ ఉంది కదండి, సో ఇది ఫెయిల్ అయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే, దీనికి కనెక్షన్ ఉన్న లైనింగ్ మొత్తం, అంటే ఈ బల్బుకున్న లైన్ అయితే ఏముంటుందో అండ్ దీనికి కనెక్షన్ లైట్స్ అనేవి ఉంటాయో, ఇప్పుడు సపోజ్ దీని కనెక్షన్కి ఈ లైట్ ఉంది కదండి, ఈ లైట్ అండ్ దీనికి కనెక్టింగ్ నెక్స్ట్ లైట్ మొత్తం అన్నమాట అన్నీ పోయాయి. అండ్ ఈ లైన్ కంప్లీట్గా నాకు వెలగటం ఆగిపోయింది. సో మనం అట్లా వెలిగించినప్పుడు అలా కొన్ని లైట్స్ వెలిగి కొన్ని లైట్స్ వెలగకుండా ఉంటే బాగోదు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనకి వెలగని లైట్ ఉంది కదండి, సో దీన్ని ఫస్ట్ ఇట్లా తీసేయాలి. మనం ఇట్లా మొత్తం ఇట్లా ఊడతీసేయాలి. సో ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది కొద్దిగా ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా మీకు ఈజీగా అర్థమవుతుందండి. అండ్ మీకు కొద్దిగా అటు ఇటు భయం వేస్తే మాత్రం చేయకండి, ఎందుకంటే మిగతా లైన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను చూపించిన విధంగా ఏ లైట్ అయితే మనకి మాడిపోయి ఉంటుందో, సో ఆ లైట్ని మనం అక్కడ రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ 2 వైర్స్ అనేవి ఉన్నాయి కదండి, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా కట్టర్ తీసేసుకొని కట్ చేసుకోవాలి. మీరు నార్మల్గా ఏదైనా నైఫ్తో కానీ అట్లా మీకు లోపల కాపర్ స్ట్రింగ్స్ వచ్చే వరకు, అంటే దాన్ని లెడ్స్ అంటారు, సో అవి బయటకు వచ్చేంత వరకు మనం తీసేసుకోవాలి. అండ్ పూర్తిగా వైర్ కట్ చేసుకోండి. మనకి ఆ కాపర్ లెడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ రెండింటిని జాయిన్ చేయాలి. దీని అర్థం ఏంటంటే, మనం అంతకుముందు తీసేసిన రైస్ లైట్ అనేది బ్రేకేజ్ అవటం వల్ల ఆ లైన్కి ఉన్న సప్లై అనేది ఆగిపోయింది. సో ఈ సప్లై అనేది మళ్ళీ మొత్తం రావాలి అంటే డెఫినెట్గా మనం ఈ రెండింటిని జాయిన్ చేయాలి. మీకు ఏదైనా పాత లైట్స్ కనుక, రైస్ లైట్స్ కనుక ఉంటే నార్మల్గా జాయిన్ చేసుకోవచ్చు, లేకపోతే లైట్ తీసేసుకోండి, వదిలేసేయండి. ఇట్లా నాకేమైందంటే ఈ వైర్లోనే 2 రైస్ లైట్స్ అనేవి బ్రేకేజ్ అయ్యాయన్నమాట. అందుకని నేను 2 లైట్స్ని జాయిన్ చేయాలి. మీరు ఒక్క లైట్ని జాయిన్ చేస్తే సరిపోదు, మీకు ఎన్ని లైట్స్ అనేవి పగిలిపోయి ఉంటాయో అన్ని లైట్స్ అనేవి మీరు జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నాకు బ్రేకేజ్ అయింది. సో ఇది డెఫినెట్గా మీరు ఇంట్లో కనుక ట్రై చేయండి. చాలామంది ఏంటంటే, ఒక లైన్ పోయింది కదా ఇంకో లైన్ ఎందుకులే అని చెప్పి చాలామంది పారేస్తూ ఉంటారు కదా. అండ్ మనకి చూడటానికి కూడా బాగోదు, ఎందుకంటే కొన్ని లైట్స్ వెలిగి కొన్ని లైట్స్ వెలగకపోవటం వల్ల కూడా కొద్దిగా వెలుతురని తగ్గిపోతుంది అండ్ చూడటానికి కూడా బాగోదు మెయిన్ థింగ్. సో అందుకని చెప్పి మీరు డెఫినెట్గా ఈసారి పారేయకుండా, ఒకవేళ ఇప్పటికి కూడా మీ ఇంట్లో కనుక ఇలాంటి ప్రాబ్లం ఉండుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే, సెకండ్ లైట్ కూడా ఇట్లానే నేను వైండప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఎలక్ట్రికల్ ప్లాస్టర్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ టేప్ అనేది దొరుకుతుంది మీకు ఎలక్ట్రికల్ షాప్లో, మీరు అడగచ్చు. అండ్ అరౌండ్ 10 రూపీస్ ఉంటుంది కాస్ట్. ఇది మనం జనరల్ యూస్ కోసం ఎప్పుడన్నా ఇంట్లో పెట్టేసుకుంటే ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా పనికొస్తుంది. బట్ నేను అంటే కొన్ని హెవీ వర్క్స్ కూడా చేస్తూ ఉంటాను ఇంట్లో, సో నాకు అన్ని ఐటమ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయండి. అండ్ బట్ కొన్ని
ఐటమ్స్ మాత్రం మన ఇంట్లో వాడుకోవటానికి అవసరం అవుతాయండి. సో, ఇట్లాంటివి డెఫినెట్‌గా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 2 లైట్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసేసాను కదా! సో, నేను తీసేసిన 2 లైట్స్ అనేవి అవి. ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో ఏంటో. అండ్ నేను ముందు వర్క్ చేయనప్పుడు ఒక వీడియో తీశానండి. అది బై మిస్టేక్ ఏమైందంటే డిలీట్ అయిపోయింది. అండ్ అందుకని చెప్పి ఇంకా వీడియో పెట్టలేకపోయానండి అది. ఇప్పుడు రన్ అవుతున్నప్పుడు మీకు చూపిస్తున్నాను డిఫరెన్సియేషన్స్. నేను జాయిన్ చేసిన వైర్ కూడా ఇప్పుడు కంప్లీట్‌గా వెలుగుతుంది. అండ్ లాస్ట్ దీపావళికి పెట్టుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. నేను అప్పుడు చాలా హెల్త్ ఇష్యూ వల్ల అండ్ 1 మంత్ ఈ కార్తీక మాసం అంతా నాకు ఫీవర్ అనేది రన్ అవుతూనే ఉంది. కోల్డ్, కఫ్. సో, ఆ వీడియోస్ అనేది నేను 1 మంత్ నుంచి పెట్టట్లేదు కదా! సో, అందుకని చెప్పి ఇప్పుడు ఆ వీడియో అనేది కూడా మీకు స్టార్టింగ్‌లో వాయిస్ అనేది చేంజ్ అయింది కదండీ! ఆ ఫీవర్‌లో ఉన్నప్పుడే నేను వీడియో అనేది కూడా రికార్డ్ చేశాను అనమాట. సో, అందుకని వాయిస్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. బట్ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదండి, తగ్గిపోయింది. సో, అందుకని చెప్పి నేను ఆ ఎడిటింగ్స్ అన్నీ ఇప్పుడు వన్ బై వన్ నేను పెడుతూ ఉంటాను ఇంకా. మీకు డెఫినెట్‌గా మన ఛానల్ గనుక బాగా నచ్చినట్లయితే డెఫినెట్‌గా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ నేనెప్పుడు వీడియో అయితే పెడతానో మీకు అలా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అండ్ డెఫినెట్‌గా మన వీడియోస్ అనేవి చూసేయొచ్చు. అండ్ చాలామంది నా డీఐవైస్ అన్నీ చాలా నచ్చుతున్నాయండి. చాలామంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అండ్ చాలామంది సజెషన్స్ అడుగుతున్నారు. అండ్ డౌట్స్ కూడా అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ రిప్లై ఇచ్చానండి. అండ్ మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా అడగొచ్చు. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తానండి. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ లైట్స్ అనేవి చాలా మొత్తం వెలిగాయండి. ఒక 2 లైట్స్ బ్రేకేజ్ అయినాయి కదా! ఆ 2 లైట్స్ తప్పించి మనకి అన్ని లైట్స్ అనేవి ఇక్కడ బ్లింక్ అయ్యాయన్నమాట. సక్సెస్‌ఫుల్‌గా మన వర్క్ అనేది కంప్లీట్ అయింది. చూసారు కదండి ఇవాల్టి వీడియోని. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.